జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. ఓం శ్రీమాత్రే నమః. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగసోని పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే నమస్తే జగదేక మాత. మనం క్రితంసారి ప్రకరణలో విజయదశమి పర్వదినంగా ఆ శ్రీమాతృ లీలలను, ఆ కథా శ్రవణాన్ని, ఆ కథని అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుని స్మరణ చేసుకుందాం. అవన్నీ కూడా ఆ శ్రవణంలో మనం గ్రంథ పఠనం చేశాం ఒకప్పుడు, అవన్నీ కూడా ఇప్పుడు స్మరించుకుందాం అనే ఉద్దేశంతో ప్రసంగం ప్రారంభించుకున్నాం. ఈ రెండవ ప్రకరణలో మనం పోయినసారి వ్యాసుల వారు జనమేజయుడికి దేవీ యజ్ఞం గురించి, అది చెయ్యమనటం గురించి ఈ వివరాలన్నీ కూడా తెలుపుకుంటూ ఉన్నాం. అసలు ఈ దేవీ యజ్ఞం అంటే ఏమిటి? జనమేజయుడికి ఆయనకి సందేహం వచ్చింది. పితామహ, నువ్వు దేవీ యజ్ఞం చేయమంటున్నావు నన్ను, అసలు దేవి ఎవరు? దేవి యజ్ఞం ఏ విధంగా చేస్తారు? నేనెందుకు అది చేయాలి అని అడిగినప్పుడు వ్యాసుల వారు అన్నారట, జనమేజయ, నువ్విక్కడ ఒక సర్పయాగం చేస్తున్నావని విని ఇక్కడికి రావటం జరిగింది. నేను వచ్చేటప్పటికి ఆ సర్పయాగం ఆగిపోయింది. కానీ నువ్వు చేసినది ఎంత తామస యజ్ఞం అంటే అది అధమంలోకెల్లా అధమమైన యజ్ఞం. అటువంటి సర్పయాగాన్ని చేశావు నువ్వు. దీనివల్ల నీకు చాలా పాపం సంక్రమించింది. ఈ పాపం నువ్వు పోగొట్టుకోవాలంటే దేవి యజ్ఞం చేయాలి. ఇంతకీ నువ్వు సర్పయాగం ఎందుకు చేశావు అని వ్యాసుల వారు అడిగినప్పుడు, పితామహ, నా తండ్రి పరీక్షిత్తుకు, ఆ పరీక్షిత్తు మహారాజుకి ఉత్తమ గతులు సంప్రాప్తించలేదు అని నేను విన్నాను. ఎందుకంటే ఆయన తక్షక సర్ప కాటు చేత అసహజ మరణం పొందారు. ఆ మరణం సహజమైనది కాదు, అసహజ రీతిలో ఆయన మరణించడం జరిగింది. అందువల్ల ఆయన ఉత్తమ గతులు, ముఖ్యంగా ఆయన కోరుకునేది మోక్షం, అది పొందలేకపోతున్నాడు. అందుకని నేను ఒక యాగం చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఆ తక్షకుడి మీద చాలా విపరీతమైన కోపం వచ్చింది, క్రోధం కలిగింది. మా తండ్రి గారికి ఇటువంటి గతి పట్టించాడు కదా, అందుకని తక్షకుడిని ముందుగా ఆయనని వధించాలనుకున్నాను. అందుకని సర్పయాగం తలపెట్టి అందులో మిగతా సర్పాలతో పాటు ఈయన కూడా ఆహుతైపోతాడు అనే ఉద్దేశంతో చేశాను. కానీ అది జరగలేదు. ఆస్తికుడు అనే ఒక యువకుడు వాసుకి, సర్పరాజు ఆయన మేనల్లుడు వచ్చి నన్ను స్తుతించి ఆ స్తుతులతో మైమర్పించి తర్వాత నా వద్ద ఒక వరం కోరాడు. నేను ఆ వరం ఇస్తాను అన్న తర్వాత ఆయన సర్పయాగం ఆపివేయమన్నాడు, నిలిపివేయమని అడగటం జరిగింది. కాబట్టి నేను దీన్ని మధ్యలోనే ఆపవలసి వచ్చింది. నా తండ్రి కాటుతో మరణించాడు, సర్పకాటుతో. ఆ సర్పం మీద నేను పగ పూనాను, కానీ ఆ పగ తీర్చుకోలేకపోయాను అని జనమేజయుడు చెప్పాడు. చెప్పినప్పుడు వ్యాసుల వారు అన్నారట, కుమారా, నువ్వు చేసింది సరైన పద్ధతి కాదు. నువ్వు నీ తండ్రికి ఉత్తమ గతులు ప్రాప్తించాలని యజ్ఞం చేయాలి. అటువంటి ఉత్తమ యజ్ఞం చేయాలి. రాజులు ముఖ్యంగా 2 విధాలైన యజ్ఞం చేస్తారు. ఒకటి ప్రజా సంక్షేమం కోసం, అందరి లోక కళ్యాణార్థం వారు ఋషులను నియమించి అందరి మంచి కోసం వాళ్ళు చేస్తారు యజ్ఞం. రెండవది ఇటువంటి కోరికలతో, తండ్రిని ఉత్తమ గతులు సిద్ధింపజేయాలని తండ్రికి ఇటువంటి కోరికలతో చేస్తారు. అంతేకాని ఇటువంటి సర్పయాగం ఎవరు ఎన్నడూ చేయలేదు. కనుక నీవిప్పుడు ఈ క్షణమే అయ్యి అందరినీ కూడా బ్రాహ్మణులని ఆయత్తపరిచి దేవీ యజ్ఞం ప్రారంభించు అని వ్యాసుల వారు చెప్పడం, జనమేజయుడు ముందుగా దేవి గురించి చెప్పమని ఆయన్ని అభ్యర్థించడం, దాంతో వ్యాసుల వారు చెప్తున్నారట,
జనమేజయ, ఈ దేవి విశ్వం అనేది లేనప్పుడు, అసలు రెండవ పదార్థం ఏదీ లేనప్పుడు, అంతా ఆమె అయి ఉన్నప్పుడు, అప్పటి నుండి కూడా ఆమె ఉంది. ఆమె అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆమె నిరాకారగా ఉంది. కానీ ఆమె ఎప్పుడైతే ఈ జగత్తుని సృష్టించదలుచుకుందో అప్పుడు ఆమె ఒక ఆకారాన్ని తీసుకుంది. 2 రూపాలుగా పరమేశ్వర సహిత పరమేశ్వరీదేవిగా ఆమె తనని తాను మణిద్వీపం అనే ఒక సర్వోత్తమమైన లోకంలో ప్రకటించుకుంది. అది తన ఇచ్ఛాశక్తితో తనకి తాను ఆమె సృష్టించుకున్న లోకం. ఆ తర్వాత అక్కడి నుండి ఆమె సృష్టి కార్యక్రమం విశ్వసృష్టి అంటాం మనం. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి విశ్వసృష్టి, ఒకటి జగత్ సృష్టి. విశ్వసృష్టి కార్యక్రమంలో ఆ జగజ్జనని అఖిలాండ కోటి బ్రహ్మాండాలను కూడా మొదట సృజించింది. వాటి రక్షణార్థం త్రిమూర్తులను సృజించింది. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క మూర్తిత్రయం. అంటే బ్రహ్మ గారు ఆయన సృష్టి చేస్తారు. ఆ సృష్టిని కాపాడటానికి విష్ణుమూర్తి స్థితికారకుడుగా ఆయన ప్రవర్తిస్తాడు. ఇక లోకమంతా ప్రళయకాలంలో ఆ లోకమంతా కూడా పరమాత్మలో లయం అయిపోవలసి వచ్చినప్పుడు రుద్రుడు దాన్ని సంభవింపజేస్తాడు. ఇలాగా ఈ 3 కార్యాలు, సృష్టి స్థితి లయలనే కార్యక్రమాలు త్రిమూర్తులకి ప్రతి బ్రహ్మాండంలో, మన భూబ్రహ్మాండమే తీసుకుంటే ఇక్కడ మనకు ఒక మూర్తిత్రయం ఉంది. అలాగా ఎన్నో 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 కోట్ల బ్రహ్మాండాలు ఈ విశ్వంలో ఉన్నాయి. జగజ్జనని సృష్టి అది. అటువంటి ఆ సృష్టి అయిన తర్వాత ప్రతి బ్రహ్మాండాల్లోనూ కూడా చైతన్యం తేవటానికి ఆవిడ సృష్టి కార్యము బ్రహ్మగారికి ఇచ్చింది. ఇటువంటి ఆ కార్యక్రమం చేసిన బ్రహ్మగారికి ఒకానొకప్పుడు అసలు ఎలాగ ప్రారంభించాలి సృష్టి అని తెలియలేదట. ఆయన సతమతమవుతున్నాడు. ఏ ఉపకరణాలు వాడాలి, ఏ విధంగా సృష్టి చేయాలి. ప్రళయం అయిపోయింది, మళ్ళీ సృష్టించాల్సిన సమయం వచ్చింది. ఈయనకేమీ గుర్తు రావట్లేదు. తండ్రి గారైన విష్ణుమూర్తిని అడిగాడు, ఆయనకి కూడా జ్ఞాపకం లేదు. అక్కడికి రుద్రుడు కూడా వచ్చాడు, ఈశ్వరాంశుడుగా, ఆయనకి జ్ఞాపకం లేదు. ఏమి చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వారి ఎదురుగా ఒక దివ్య మూర్తి ప్రకటితమైంది. ఆమె ఎంత అద్భుత సౌందర్యంతో తేజోరాశిగా ఉందంటే వీరు అలా చూస్తూ ఉండిపోయారు. అమ్మ, నువ్వు విశ్వజననివా, జగన్మాతవా అని అడుగుతున్నారు. విష్ణుమూర్తికి మాత్రం కొద్దిగా గుర్తుంది. తాను వటపత్ర సాయిగా ఉన్నట్ట. ప్రళయం అయిపోయిన తర్వాత మర్రి ఆకు మీద మళ్ళీ ఆయన ఉద్భవించాడు. అటువంటి సమయంలో ఒక మూర్తి, ఒక దివ్య మూర్తి తనని లాలించినట్లు గుర్తు వచ్చింది. ఆమెమో అనుకున్నాడు ఆయన. అనుకుని, అమ్మ, నువ్వు జగజ్జననివా, విశ్వమాతవా అని అడిగాడు. అంటే, కాదని ఆయన, నేను విశ్వమాతను కాదు, ఆమె సృష్టించిన ఒక శక్తిని, నేను యోగమాయా శక్తిని. అయితే మీరు విశ్వమాతని తలుచుకున్నారు కనుక నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళగలను. మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను. ఆ తల్లి దర్శనం చేసుకోండి. మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే ఎలా సృష్టి చేయాలి అని మీరు తర్జన భర్జనలు పడుతున్నారు, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దేవి కృప వల్ల మీకు అన్నీ కూడా స్ఫురణకు వస్తాయి. ఏం చేయాలి, సృష్టి కార్యం ఎలా చేయాలి అనేది తెలిసిపోతుంది. కనుక మిమ్మల్ని నేను అక్కడికి తీసుకువెళ్తాను అని ఒక దివ్య విమానం అక్కడికి రప్పించింది. పైకి చూడగానే వాళ్ళకి అక్కడికి దివ్య విమానం వచ్చింది. ఆ దివ్య విమానంలో వాళ్ళు ఎక్కి ఊర్ధ్వలోకాలకు ఎన్నో దాటి చివరికి సుధాసాగర తీరం నుండి ఆ తీరం కూడా దాటి అక్కడి నుండి 18 ప్రాకారాలు ఉన్నాయట. ఆ ప్రాకారాలన్నీ కూడా దేవి కృప వల్ల దాటి చింతామణి భవనం అనే దేవి నివాస స్థానానికి వారు చేరుకోగలిగారు. అద్భుతంగా ఉంది ఆ భవనం. అక్కడ అనంత కోటి సూర్యప్రభలతో విలసిల్లుతోంది ఒక దివ్యమూర్తి. ఆమె దర్శనం చేసుకున్నారు. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళకి ఆ దేవి అనుగ్రహం వల్ల అంతా కూడా స్ఫురణకు వచ్చింది. ఎలా చెయ్యాలి ఈ కార్యక్రమం అన్నీ కూడా తెలిసిపోయాయి. ఆ విశ్వజనని అనిందిట. ఏమన్నది? నాయనలారా, మీరు నవాక్షరీ మంత్రాన్ని ఎల్లవేళలా పఠించండి, మీకు అది ఉపదేశిస్తాను. నవాక్షరీ మంత్రం మీకు శక్తినిస్తుంది. ఆ శక్తితో మీరు
ఏ కార్యమైనా చేయగలుగుతారు. అంతేకాక మీకు సహచారిణులుగా కళత్రాలుగా ఉంటూనే మీకు శక్తి స్వరూపిణులుగా తోడ్పడటానికి మీ ముగ్గురికి కూడా 3 శక్తులను ప్రదానం చేస్తాను. శక్తి స్వరూపుడులను మీకు తోడుగా ఏర్పాటు చేస్తాను. బ్రహ్మగారికి సరస్వతీదేవిని, విష్ణుమూర్తికి శ్రీలక్ష్మిని, అలాగే రుద్రుడు అంటే శంకరుడు ఈశ్వరుడు ఆయనకు కాళిని, ఈ 3 శక్తులను వీరికి ప్రసాదించింది ఆ విశ్వజనని. ఆ తరువాత వారికి ఇక జ్ఞానోదయం అయింది. ఆ తల్లిని వారు 100 సంవత్సరాలు సేవించుకున్నారు. అది కూడా ఏ వేషంలో వాళ్ళు అక్కడికి వెళుతూనే, ఆ లోకానికి వెళుతూనే వాళ్ళకి స్త్రీ రూపాలు వచ్చేసేట. అటువంటి స్త్రీలుగా అంటే అందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళంతా అమ్మ పరిచారికలు, అమ్మ అంశాంశులు, వాళ్ళందరూ కూడా స్త్రీలే. కనుక వీరికి ఇబ్బంది కలగకూడదని స్త్రీ రూపం వాళ్ళకి తెప్పించి ఆ రూపంలో ధ్యానింపచేసే తనని ఆవిడ అన్ని మెళుకువలు కూడా నేర్పించింది. ఆ తల్లి దయ వల్ల, అనుగ్రహం వల్ల వాళ్ళు ఆ కార్యక్రమం అంతా కూడా ఎలా చేయాలి, తమ కార్యాలు ఎలా చేయాలి, కొనసాగించాలి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇది వ్యాసుల వారు చెప్తున్నారు జనమేజయుడికి. నిజానికి ఇదంతా కూడా వ్యాసుల వారి దేవీ భాగవత గ్రంథ రచన చేయాలి అని అనుకున్నారే కానీ జనమేజయుడికి చెప్పేటప్పటికీ ఈ రచన పూర్తి కాలేదు. ఈ విషయాలన్నీ కూడా ఆయన బోధించారు. రచన ఎప్పుడు ఆ గ్రంథ రచన జరిగింది అంటే ఈ జనమేజయుడికి బోధించిన తరువాత దీన్ని ఆయన ప్రియ శిష్యుడైన సూతుడు విన్నాడు. సూతుల వారు ఆయన మహాప్రవక్త, ఆయన వినడం జరిగింది. అంతకు ముందు కూడా సూతుల వారు వ్యాసుల వారి ద్వారా సుఖయోగితో కలిసి, ఆయన పుత్రుడైన సుఖ మహర్షితో కలిసి ఒకసారి దేవీ భాగవత గ్రంథాన్ని వినటం జరిగింది. ఈ 2 సార్లు విన్నారు కనుక ఆయనకి ఎప్పుడు కూడా ఇలాంటి పురాణాలు, భక్తిగాథలు వింటే దాన్ని అర్హులైన వారికి తెలపాలనిపిస్తుంది. వెంటనే నైమిసారణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి సౌనకాది మునులు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి జ్ఞానులు, మంచి తేజో సంపన్నులు. వాళ్ళకి ఈ గ్రంథం అంతా కూడా అందులోని వివరాలన్నీ కూడా తన గురువుగారు తనకు చెప్పిన విధంగా తెలపడం జరిగింది. ఆ తర్వాత సూతుడు ఈ విషయాలు చెబుతున్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది, చెప్పినప్పుడు ముందుగా మునులు అడుగుతూ ఉంటారు కొన్ని ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి సూతుల వారు సమాధానాలు ఇస్తారు. దీన్ని సంవాదం అంటాం మనం. అంటే ప్రశ్నోత్తరాలుగా సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎదురుగుండా ఉన్నారు మునులు, వారు అడగదలుచుకున్నది అడుగుతున్నారు సూతుల వారిని. సూతుల వారు వారికి ఆ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తున్నారు. అయితే వ్యాసుల వారు చెప్పిన విషయాలు ఆయన తెలుపుతున్నారు. ఇవన్నీ దివ్య దృష్టితో చూసిన వ్యాసుల వారు ఆ గ్రంథాన్ని రచించినప్పుడు అందుకే సూతుల వారితో ప్రారంభమవుతుంది గ్రంథం. సూతుల వారు నైమిసారణ్యం అనే ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ సౌనకాది మునులకు దేవీ భాగవత పురాణాన్ని వినిపించడం, ఇవన్నీ జరిగినట్టుగా ముందుగా ఆ సంఘటనతో గ్రంథరచన ప్రారంభమవుతుంది. ఈ విధంగా వ్యాసుల వారు జనమేజయుడికి చెబుతూ ఈ త్రిమూర్తులు కూడా ఆ దేవిని, ఆ మాతని దర్శించుకున్న ఆ ఘట్టం చెప్పారు. తర్వాత వారు వచ్చి సృష్టి స్థితి లయ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇంతవరకు మనం ఈ ప్రకరణలో తెలుపుకుందాం. ఇక వచ్చే ప్రకరణలో మరిన్ని విశేషాలన్నీ కూడా తెలుపుకుందాం. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. శాంతి శాంతి శాంతి.